హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసి, బొగ్గు గనుల స్టార్ రేటింగ్ కోసం వెబ్ పోర్టల్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది? ఆప్షన్స్ వచ్చి ఏ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, బి బొగ్గు మంత్రిత్వ శాఖ, సి గనుల మంత్రిత్వ శాఖ, డి భూశాస్త్ర మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, బొగ్గు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి ఆరోపణలపై లోక్పాల్లో ఫిర్యాదు చేసే కాల పరిమితి ఎంత? ఆప్షన్స్ వచ్చి ఏ 21 రోజులు, బి 30 రోజులు, సి 45 రోజులు, డి 60 రోజులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 30 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల ఏ భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇటీవల వాట్సాప్లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది? ఆప్షన్స్ వచ్చి ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బి ఐసిఐసిఐ బ్యాంక్, సి యాక్సిస్ బ్యాంక్, డి ఎస్ బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా అశ్విని భాటియా నియమితులయ్యారు? ఆప్షన్స్ వచ్చి ఏ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బి బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హరిత కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ను ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆప్షన్స్ వచ్చి ఏ ఐసిఐసిఐ బ్యాంక్, బి హెచ్డిఎఫ్సి బ్యాంక్, సి హెచ్ఎస్బిసి బ్యాంక్, డి ఎస్ బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హెచ్ఎస్బిసి బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి ఏ ఢిల్లీ, బి ముంబై, సి హైదరాబాద్, డి గుర్గావ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఢిల్లీలో దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ను ఏ భారతీయ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఏ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, బి నీతి ఆయోగ్, సి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, డి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిస్ట్రిబ్యూటర్ టు రిటైలర్ ఫైనాన్స్ ను ఏ ఫిన్టెక్ కంపెనీ ప్రారంభించింది? ఆప్షన్స్ వచ్చి ఏ ఫోన్పే, బి భారత్ పే, సి జీపే, డి మీపే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, భారత్ పే అనేది డిస్ట్రిబ్యూటర్ టు రిటైల్ అనే ఫైనాన్స్ ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో ప్రత్యక్ష పన్ను ఏది అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి ఏ ఎక్సైజ్ డ్యూటీ, బి అమ్మకపు పన్ను, సి వ్యాట్, డి ఆదాయపు పన్ను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆదాయపు పన్ను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సెంట్రల్ బ్యాంక్ కింది వానిలో ఏది డబ్బు సరఫరాలో డిపాజిట్ భాగాన్ని పెంచుతుంది? ఆప్షన్స్ వచ్చి ఏ రిజర్వ్ అవసరాలు పెంచడం మరియు నిల్వలు తగ్గించడం, బి రిజర్వ్ అవసరాలను తగ్గించడం లేదా నిల్వలను పెంచడం, సి రిజర్వ్ అవసరాలను తగ్గించడం లేదా నిల్వలను తగ్గించడం, డి రిజర్వ్ అవసరాలను పెంచడం లేదా నిల్వలను పెంచడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రిజర్వ్ అవసరాలను తగ్గించడం మరియు నిల్వలను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో ఏది ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ద్రవ్య విధానం పరిధిలోకి రాదు అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ డిస్కౌంట్ రేటు, బి ప్రభుత్వ వ్యయం, సి రిజర్వ్ అవసరం, డి బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రభుత్వ వ్యయం అనేది ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ద్రవ్య విధాన పరిధిలోకి రాదండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొత్త కరెన్సీని ముద్రించడం ద్వారా ప్రభుత్వ వ్యయం మరియు ప్రజా ఆదాయాల అంతరాన్ని ప్రభుత్వం కలుసుకున్నప్పుడు మనం పరిస్థితిని ఏమని పిలుస్తాం? ఆప్షన్స్ వచ్చి ఏ ద్రవ్యలోటు,
బి ద్రవ్య ఉద్దీపన, సి లోటు ఫైనాన్సింగ్, డి అవకలన చేరడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, లోటు ఫైనాన్సింగ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమర్త్య సేన్ కు భారత రత్నను ఎప్పుడు ప్రదానం చేయడం జరిగింది? ఆప్షన్స్ వచ్చి ఏ 1998, బి 1999, సి 2000వ సంవత్సరం, డి 1997వ సంవత్సరంలో అని అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1999వ సంవత్సరంలో అమర్త్య సేన్ కు భారతరత్న అనేది ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంపన్న భవిష్యత్తు భరోసా పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చి ఏ మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా, బి ప్రణయ్ రాయ్, సి అమర్త్య సేన్, డి కౌశిక్ బసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మౌంటైన్ సింగ్ అహ్లూవాలియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వచ్చి ఏ న్యూయార్క్, బి లండన్, సి రోమ్, డి మిలాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రోమ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజనను ఏ సంస్థ అమలు చేస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఏ నీతి ఆయోగ్, బి గనుల మంత్రిత్వ శాఖ, సి ఖనిజ వనరుల విభాగం, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవేవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SATAT పథకం అంటే ఏంటి అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసే పథకం, బి బయోగ్యాస్ అమ్మకాన్ని ప్రోత్సహించే పథకం, సి బయోగ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించే పథకం, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసే పథకం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఫార్మా PSUను భారతదేశంలో ఎప్పుడు స్థాపించబడడం జరిగింది? ఆప్షన్స్ వచ్చి ఏ 2008, బి 2010, సి 2011, డి 2012. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 2008లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అత్యధికంగా సిమెంట్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చి ఏ మధ్యప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ప్రభుత్వం బంగారు ఆభరణాలకు మరియు కళాఖండాలకు హాల్ మార్కింగ్ను ఏ సంవత్సరం నుండి తప్పనిసరిగా చేయడం జరిగింది? ఆప్షన్స్ వచ్చి ఏ 2020, బి 2019, సి 2021, డి 2022. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2021 నుంచి బంగారు ఆభరణాలకు కళాఖండాలకు హాల్ మార్క్ను ఖచ్చితంగా ఉండాలి అనేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద ఆభరణాల పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆప్షన్స్ వచ్చి ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్రలోని నావీ ముంబైలోని గన్సోలి అనే ప్రదేశంలో ఈ ఆభరణాల పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.